బ్రదర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటను అన్నారు కదా. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా నేను దాటను అని చాలా మంది మాట్లాడినారు. దాని మీద నీ అభిప్రాయం? ఖచ్చితంగా ఒక రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా అదే కామెంట్స్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ గారు చూసినప్పుడు 2 బైపోలర్ డివిజన్ జరిగింది, అంటే విడివిడిగా చేశారు. బట్ 2024కి వచ్చేటప్పటికి పూర్తిగా చాలా భిన్నంగా మారింది. సో ఇద్దరు కంబైన్డ్ అయి చేయడం, క్యాస్ట్ కాంబినేషన్, కాపు క్యాస్ట్ కాంబినేషన్ కానీ, ఒక సోషల్ ఇంజనీరింగ్ కానీ, అన్ని కులాలను తీసుకురావడం కానీ, ఒక మేనిఫెస్టో డెవలప్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ప్లేస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద విన్నింగ్ ఆఫ్ ద కూటమి ప్రభుత్వం. ఇట్స్ పీపుల్ గివ్ ఏ మ్యాండేట్ బికాస్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది చాలా దారుణంగా పెరిగింది లాస్ట్ ఇయర్. ఎందుకంటే ప్రజలకు ఎక్కువ సంక్షేమాలు చేస్తూ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫ్లేషన్ పీపుల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది లేదు రాష్ట్రానికి, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు, ఒక ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు. సో యూత్ అనేవాళ్ళు దే గోట్ డిప్రెస్డ్. సో కాబట్టి ఈ విధంగా పీపుల్ అనేవాళ్ళు చాలా చాలా బాధపడి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. సో లాస్ట్ మనకి సూపర్ 6 అనేది చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం బీజేపీ అండ్ జనసేన కలిసి తెచ్చినాయి. సో ఈ సూపర్ 6 అనేది ఇంప్లిమెంట్ చేయడానికి డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ ద ప్రజెంట్ గవర్నమెంట్. ఎందుకంటే బడ్జెట్ పరంగా చూసినా కూడా ఇక్కడ సెంట్రల్ రెస్పాన్స్ కానీ, డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ గ్రాంట్స్ కానీ, అండ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఎక్కువ CGST, SGSTs కానీ ఎక్కువ క్రియేషన్ అనేది ఈరోజు చాలా తక్కువ ఉంది. సెస్ పర్సంటేజ్ కానీ, సర్చార్జెస్ పర్సెంటేజ్ కానీ, స్టేట్కి వస్తున్న ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంది. సో మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా PPP మోడల్ తీసుకురావాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకురావాలి, అండ్ ప్రజలకి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ అవ్వడానికి మనం ఆపర్చునిటీ కలిగించాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావాలి, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కానీ తీసుకొస్తే ఇక్కడ ప్రజలకు అనేది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జరగడం వల్ల ఏమవుతుంది, ఎకానమీలో గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ సెంటర్ బీజేపీ గవర్నమెంట్ కానీ ఒక విజన్తో వెళ్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విజన్. ఈసారి రీసెంట్గా బడ్జెట్లో కూడా 1500 crores లోన్గా ఫ్రమ్ ద ఓల్డ్ బ్యాంక్ నుంచి మనం తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాపర్ విజన్తో రాష్ట్రం అభివృద్ధి అవుతుందని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపించింది 5 years? వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? ప్రీవియస్లో ఏంటనిపించిందంటే మనకి అక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ స్కీమ్స్ మనకు ప్రొవైడ్ చేశారు, కాదంటలేదు, కానీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. ప్రజలకి ఊరికే డబ్బులు ఇచ్చేసాను కాదు, ప్రజలకు ఒక సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. అది లేకపోవడం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక అనిశ్చిత భావం కుదిరిపోయింది. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ మనీ, బట్ ఆ మనీ అనేది వెంటనే వితిన్ సమ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ మనీ వితిన్ బ్యాక్ మనకి వెంటనే తీసేసుకుంటున్నారు గవర్నమెంట్ అనేది. చెత్త మీద ట్యాక్స్ వేయడం కానీ, SGST స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పెంచడం కానీ, ఏదైనా బైక్ కొనడం కానీ దాని రేట్లు పెంచడం కానీ, ప్రీవియస్ 5 yearsకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే అది మనకి బాగా కనపడుతుంది. దానివల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక వ్యతిరేక భావం క్రియేట్ అయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద సెకండ్ రీజన్ ఏంటంటే వీ కెన్ సే ఎంప్లాయ్మెంట్. దెన్ దెర్ ఈస్ థర్డ్ రీజన్ ఈజ్ ఫారెన్ ఎయిడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ జరగకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వలేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్స్. సో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు, మనం నమ్మచ్చు అంటారు, రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతున్నారు అంటారు? ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ మనం విశ్లేషించుకుంటే రాష్ట్ర బడ్జెట్ అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా చేసిన గవర్నమెంట్ మిస్టేక్స్ కానీ, ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ 1 day. ఒక రోజులో గ్రోత్ అనేది జరగదు, ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కానీ, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకునే స్కీమ్స్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. అండ్ ద థింగ్ ఈజ్ మనకి ఇప్పుడున్న బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది. చాలా మనం ఒక 25,000 డెఫిషియట్ బడ్జెట్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, ఎక్కువ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, ఎక్కువ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి. సో ఎప్పుడైతే తీసుకొస్తామో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ మనం చేయగలిగితే సరైన పాలసీస్ మనం చేయగలుగుతాం. అండ్ మనకి ఎక్కువ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి ఎక్కువ నిధులు రావాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ మనకి సెంటర్ నుంచి వస్తే కానీ ఎక్కువ వీ కెన్ డూ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి. థ్యాంక్ యూ.